హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డెలివరీ బాయ్ రాజశేఖర్ని. మనకు చాలామంది నేను జొమాటోలో జాయిన్ అవ్వాలనుకుంటున్నాను. సో నాకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయని చాలామంది డెలివరీ బాయ్స్ అయితే నాకు కాల్ చేస్తున్నారు అన్నమాట. సో ఆ కాల్స్లో కొంతమంది నేను ప్రెజెంట్ ఉండేది వేరే సిటీ, హైదరాబాద్లో కాదు. సో నేను ఈ జిల్లా నుంచి, ఈ డిస్టిక్ నుంచి, సిటీ నుంచి నేను హైదరాబాద్కి వచ్చి జొమాటోలో డెలివరీ బాయ్గా జాయిన్ అవ్వాలనుకుంటున్నా. కానీ నా దగ్గర ఓన్ బైక్ అయితే లేదు. కానీ వచ్చిన వెంటనే నాకు హాస్టల్ కూడా లేదు. సో ఫుడ్, బెడ్, హాస్టల్, బైక్ ఇట్లా ప్రొవైడ్ చేసే విధంగా ఏమైనా ఆప్షన్స్ ఉన్నాయని చాలామంది అయితే అడుగుతున్నారు అన్నమాట. సో కొంతమంది దగ్గర బైక్ లేకపోవడం వల్ల ఈ జాబ్లో అయితే జాయిన్ అవ్వట్లేదు. కొంతమంది ఇక్కడ నుంచి అక్కడికి వస్తే మళ్ళీ ఛార్జెస్ అయితే అవన్నీ, హాస్టల్, అవి ఇవి, ఫుడ్, బెడ్, ఇది ఖర్చు అయితే ఎక్కువ అవుతుందని చాలామంది అయితే అనుకుంటున్నారు అన్నమాట. సో ప్రెసెంట్ అయితే మనకు జొమాటో నుంచి ఒక గొప్ప అవకాశం అయితే వచ్చిందన్నమాట. ఆ అవకాశం ఏంటిదంటే, ప్రెసెంట్ మనకు December 31, న్యూ ఇయర్, క్రిస్మస్, మొత్తం 3 ఫెస్టివల్స్ అయితే ఉన్నాయి కదా. సో ఈ 3 ఫెస్టివల్స్కి అయితే జొమాటో కంపెనీ నుంచి ఎక్కువ కస్టమర్స్ అయితే ఆర్డర్స్ అయితే పెట్టుకుంటారు కదా. సో ఎక్కువగా ఆర్డర్స్ పెట్టుకున్నప్పుడు మనకు డెలివరీ బాయ్స్ అయితే కావాలి కదా. సో ప్రెసెంట్ జొమాటో కంపెనీకి అయితే డెలివరీ బాయ్స్ రిక్వైర్మెంట్ అయితే ఉందన్నమాట. సో ఈ రిక్వైర్మెంట్ని ఉద్దేశించి వాళ్ళు మనకు ఒక అఫీషియల్ మెసేజ్ అయితే పంపించారన్నమాట. ఆ మెసేజ్ ఏంటంటే మీకు సింపుల్గా 4 లైన్లో చెప్తాను, తర్వాత ఒక ఫోటో పెడతాను, దాన్ని పూర్తిగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానన్నమాట. సో జొమాటో నుంచి అఫీషియల్ మెసేజ్ ఏంటిదంటే, ఇప్పుడు ప్రెసెంట్ కొన్ని సిటీస్ అయితే ఉన్నాయన్నమాట. హైదరాబాద్, కోల్కతా, బెంగళూరు, చెన్నై, పూణే, గోవా, మొత్తం ఈ 6 సిటీస్లో ఎవరైతే వీటి చుట్టుపక్కల ఉన్నవారైనా, వాటి చుట్టుపక్కల ఉన్న జిల్లాలో, సిటీస్లో ఉన్నవారైనా, ఇప్పుడు నేను చెప్పిన సిటీస్లో మీరు జాయిన్ అవ్వాలనుకుంటే జొమాటో నుంచి ఎలక్ట్రిక్ బైక్ అయినా, హాస్టల్ అయినా, ఫుడ్, బెడ్, ఇవన్నీ మీకు ప్రొవైడ్ అయితే చేస్తున్నమాట. దీని మీదకి వెళ్ళి అండ్ మీకు ఒకవేళ ట్రావెల్ ఛార్జెస్ అంటే మీరున్న సిటీ నుంచి హైదరాబాద్కి హైదరాబాద్ అనేది ఎగ్జాంపుల్ చెప్తున్నా, మీరు ఏ సిటీలో జాయిన్ అనుకుంటే ఆ సిటీకి వస్తారు కదా. మీ జొమాటో కంపెనీ వాళ్ళు మీకు ఆ ట్రావెల్ ఛార్జెస్ని కూడా రియంబర్స్మెంట్ ప్రోగ్రామ్ ద్వారా అమౌంట్ అయితే రిఫండ్ చేస్తున్నారు. సో ఇది లిమిట్ అవుతుందన్నమాట. 1000 రూపీస్ వరకు ట్రావెల్ ఛార్జెస్ కూడా వీళ్ళు మళ్ళీ రిఫండ్ అయితే చేస్తామని ఒక అఫీషియల్ మెసేజ్ అయితే పెట్టారన్నమాట జొమాటో టీం నుంచి. సో ఇప్పుడు నేను చెప్పిన సిటీస్లో మీరు ఎవరైనా జాయిన్ అవ్వాలనుకున్నా కూడా ఇక్కడ ఒక డిస్ప్లే మీద ఒక నంబర్ ఇస్తాను, అండ్ డిస్ప్లే మీద కనబడకపోయినా డిస్క్రిప్షన్లో ఖచ్చితంగా ఉంటుంది. ఆ మొబైల్ నంబర్కి మీరు కాల్ చేసి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే మీరు తెలుసుకోవచ్చు. ఇప్పుడు నేనైతే క్లారిటీగా ఒకవేళ సింపుల్గా మీకు ఒక ఫోటో పెడతాను, స్టెప్ బై స్టెప్ దాన్ని మీకు జొమాటో అఫీషియల్ మెసేజ్ అయితే మీకు చదివి దాని గురించి అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానన్నమాట. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా మెసేజ్ అనేది, డెలివరీ బాయ్స్ రిక్వైర్డ్ ఫర్ జొమాటో, రిక్వైర్మెంట్ జొమాటో డెలివరీ బాయ్స్కి ఉందని చెప్తున్నాను అన్నమాట. లొకేషన్ ఇక్కడ కనిపిస్తుంది కదా, హైదరాబాద్, కోల్కతా, బెంగళూరు, చెన్నై, పూణే, గోవా, 6 అన్నమాట. మొత్తం ఎర్నింగ్ పొటెన్షియల్ 30,000 నుంచి 50,000 వరకు సంపాదించుకోవచ్చు అని ఇక్కడ వీళ్ళు చెప్తున్నారు అన్నమాట. దీని తర్వాత మ్యాండేటరీ డాక్యుమెంట్స్ వచ్చేసి ఆధార్ కార్డు, స్మార్ట్ ఫోన్. జాయిన్ అవ్వడానికి ఆధార్ కార్డు, స్మార్ట్ ఫోన్ ఉంటే మీరు జాయిన్ అయితే అవ్వచ్చు అన్నమాట. అడిషనల్ డాక్యుమెంట్స్ విల్ హెల్ప్ యూ క్రియేటివ్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్. ఒకవేళ పాన్ కార్డు, బ్యాంక్ అకౌంట్, డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే బెనిఫిటే, ఒకవేళ లేకపోయినా కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. ఓకేనా, పాన్ కార్డ్, బ్యాంక్ అకౌంట్, డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఆప్షనల్ అన్నమాట. ఓకే, దీని తర్వాత బెనిఫిట్ ఆఫ్ జాయినింగ్ త్రూ ఆఫ్ ప్లాట్ఫామ్, అంటే ఈ ప్లాట్ఫామ్ ద్వారా జాయిన్ అవుతే మీరు పొందే బెనిఫిట్స్ గురించి చెప్తున్నాను అన్నమాట. రియంబర్స్మెంట్ ఆఫ్ ట్రైన్, బస్ ఫేర్ అప్ టు 1000 ఆఫ్టర్ 1 మంత్. ఇది మీకు చెప్పాను కదా ఇంతకు ముందే, మీకు ట్రావెల్ ఛార్జెస్ అయితే రిఫండ్ అయితే చేస్తారన్నమాట 1000 రూపీస్ వరకు అని ఇక్కడ క్లారిటీగా చెప్తున్నారు. అది కూడా మీరు జాయిన్ అయ్యి 1 మంత్ అయ్యి రెగ్యులర్గా వర్క్ చేసే వాళ్ళకి మాత్రమే రియంబర్స్మెంట్ ప్రోగ్రామ్ ద్వారా ఈ అమౌంట్ అయితే రిఫండ్ చేస్తామని ఇక్కడ క్లారిటీగా చెప్తున్నారు. ఓకే, దీని తర్వాత 2 వీక్స్ ఆఫ్ ఫ్రీ అకామిడేషన్. సో ఈ బైక్ ప్రొవైడ్ చేసేది అయినా, హాస్టల్ అయినా, ఫుడ్, బెడ్, ఇవన్నీ ప్రొవైడ్ చేసేది 2 వారాలు అన్నమాట. సో ఈ 2 వారాలు అయితే అకామిడేషన్ అంతా మేము చూసుకుంటామని వీళ్ళు అయితే చెప్తున్నాను అన్నమాట. ఈ 2 వీక్స్ ఆఫ్ ఈ 2 వీక్స్లో మీకు ఫ్రీ మీల్స్, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఇవన్నీ ప్రొవైడ్ అయితే చేస్తానన్నమాట. ఓకే, దీని తర్వాత ప్రొవిజన్ ఆఫ్ ఈవీ స్కూటీ హై లో స్పీడ్ డిపెండింగ్ ఆన్ యువర్ డ్రైవింగ్ లైసెన్స్ అని ఉంది కదా. సో మీ దగ్గర డ్రైవింగ్ లైసెన్స్ ఉందనుకోండి, మీకు హై స్పీడ్ వెహికల్ ఇస్తారు, స్పీడ్గా వెళ్ళే వెహికల్. డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే కొంచెం లో స్పీడ్లో వెళ్ళే వెహికల్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తారన్నమాట. దీని తర్వాత యాక్సెస్ టు జొమాటో ఇన్సెంటివ్స్ ప్రోగ్రామ్ ఫర్ డెలివరీ బాయ్స్. ఇన్సెంటివ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళని ఎక్కువ ఎర్నింగ్స్ ఎలా వస్తాయో బూస్ట్ అయితే చేసి మంచిగా చెప్తారన్నమాట. దీని తర్వాత అకామిడేషన్ అండ్ ఫుడ్ అరేంజ్మెంట్స్ ఫ్రమ్ day 1 to 14th డే అని ఉంది కదా. సో మీరు
ఎప్పుడైతే జొమాటోలో జాయిన్ అవుతారో 1వ రోజు నుంచి 14వ రోజు వరకు ఈ అరేంజ్మెంట్స్ అన్ని చేస్తామని ఇక్కడ క్లారిటీగా చెప్తున్నాను అనమాట. దీని తర్వాత ఆఫ్టర్ 2 weeks we charge for food and accommodation on weekly basis from their payout which they get will deliver service అని ఉంది కదా. సో ఈ అరేంజ్మెంట్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ 2 వారాల తర్వాత ఛార్జెస్ అయితే పడతాయి అన్నమాట. సో ఇది ఎవరికి యూజ్ అవుతుంది అంటే, ఇప్పుడు వేరే సిటీస్లో ఉన్నారు, వాళ్ళ ఖర్చుతో బైక్ లేదనుకోండి, బైక్ ప్రొవైడ్ చేస్తారు. అది 14 days అయితే మీకు ఫ్రీగానైతే ప్రొవైడ్ చేస్తారు, హాస్టల్ అయినా ఫుడ్ అయినా బెడ్ అయినా. సో ఈ 2 వారాల తర్వాత మీరు ఒకవేళ మీకు ఎలక్ట్రిక్ వెహికల్ నచ్చి అదే ఎలక్ట్రిక్ వెహికల్ మీద కంటిన్యూ చేయాలనుకుంటే మీకు ఛార్జెస్ అయితే కట్టాల్సి ఉంటుంది. ఆ అమౌంట్ అనేది 1000 to 1500 వరకు ఉంటుందని ఇక్కడ వీళ్ళు చెప్తున్నారు. అంటే వారానికి 1000 నుంచి 1500 వరకు. దీని తర్వాత హాస్టల్ ఫుడ్ బెడ్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవి కూడా మీకు ఫ్రీగానే ఫస్ట్ 14 days అయితే ఫ్రీగా ఇస్తారు. నెక్స్ట్ వీక్ నుంచి మీకు అమౌంట్ అయితే మీరు కట్టాల్సి ఉంటుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఈవీ ఛార్జింగ్ కాస్ట్ 500 per week month అని ఉంది కదా బేసిస్ అని. సో మీరు ఎలక్ట్రిక్ వెహికల్కి అయితే ఛార్జింగ్ పెట్టుకుంటారు కదా, సో ఈ ఛార్జింగ్ అనేది మనకు 500 రూపీస్ వీక్కి పడుతుందని ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు అన్నమాట. సో ఇది 14 days అయితే ఫ్రీ, 14 days తర్వాత నెక్స్ట్ వీక్స్ ఉంటాయి కదా, ఆ వీక్కి 500 రూపీస్ పడుతుందని ఇక్కడ క్లారిటీగా చెప్తున్నాను అన్నమాట. సో ఇది జొమాటో నుంచి వచ్చిన అఫీషియల్ మెసేజ్ అన్నమాట. సో ఇది ఎవరికి యూజ్ అవుతుంది అంటే, ప్రెసెంట్ వాళ్ళకి దగ్గరలో ఉన్న సిటీలో, ఇప్పుడు నేను చెప్పిన సిటీస్కి దగ్గరలో ఉన్న వాళ్ళైనా, వేరే జిల్లాల్లో కొంచెం వేరే డిస్ట్రిక్ట్స్లో ఉన్న వాళ్ళైనా కూడా వచ్చి మేము అనుకునే వాళ్ళకి ఇది యూజ్ అవుతుంది. వచ్చిన వెంటనే వాళ్ళకి హాస్టల్ దొరకదు, బైక్ లేని వాళ్ళకి బైక్ ప్రొవైడ్ చేస్తారు, ఫుడ్ బెడ్ ఇవన్నీ యూజ్ అవుతాయి కదా. సో ఇవన్నీ ఇందులో మీకు ఏదైతే లేదో అది దాన్ని అయితే మీరు యూజ్ చేసుకొని మీరు డబ్బులు అయితే సంపాదించుకోండి అన్నమాట. సో ఇప్పుడు క్లారిటీగా ఇవన్నీ మీకు నచ్చి మీరు జాయిన్ అవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్లో మొబైల్ నెంబర్ పెడుతున్నా, డిస్క్రిప్షన్లో మొబైల్ నెంబర్ ఉంటుంది. ఆ మొబైల్ నెంబర్కి కాల్ చేసి, ఇప్పుడు నేను చెప్పిన 6 సిటీలు ఉన్నాయి కదా, హైదరాబాద్, కోల్కతా, బెంగళూరు, పూణే, గోవా, చెన్నై, మొత్తం 6 సిటీస్లో అన్నమాట. సో ఈ 6 సిటీస్లో ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు ఆ డిస్క్రిప్షన్లో ఉన్న మొబైల్ నెంబర్కి కాల్ చేయండి. కాల్ చేస్తే మీకు ఆ జొమాటో టీం నుంచి మీకు కాల్ వస్తుంది అన్నమాట. కాల్ వచ్చిన తర్వాత మీరు జొమాటోలో జాయిన్ అవ్వచ్చు. పూర్తిగా మీరు తెలుసుకున్న తర్వాత మీరు ప్రొసీడ్ అయితే అవ్వండి. ఈ అవకాశాన్ని జొమాటో నుంచి మంచిగా యూజ్ అయితే చేసుకోండి అన్నమాట. ఓకే, రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్.